సిపిఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ బాలమల్లేష్ తుదిశ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో ఇంట్లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు గమనించి ఈసీఐఎల్లోని సమీప ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. బాలమల్లేష్ భౌతిక కాయాన్ని ఏప్రాల్లోని ఆయన నివాసానికి తరలించారు. దీర్ఘకాలంగా సిపిఐ పార్టీలో ప్రజా ఉద్యమాల్లో అనేక భూ పోరాటాల్లో చెరగని ముద్ర వేసిన బాలమల్లేష్కు భార్య వందన, కుమారుడు నిశాంత్, కుమార్తె నిఖిత ఉన్నారు. కాగా బాలమల్లేష్ మృతితో సిపిఐ పార్టీతో పాటు కార్మిక సంఘాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు బాలమల్లేష్ మృతి పట్ల సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలమల్లేష్ మృతి వామపక్ష ఉద్యమాలకు సిపిఐకి తీరని లోటు అన్నారు. ఆయన మరణం అత్యంత విషాదకరమని, విద్యార్థి దశ నుంచే అలుపెరగని పోరాటం చేశారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కొనియాడారు. బాలమల్లేష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. ఇంకోవైపు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి బాలమల్లేష్ మృతి పట్ల సంతాపం తెలిపారు. దీంతో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో సహా అన్ని పార్టీల నాయకులు, వివిధ సంఘాలు సంతాపాన్ని ప్రకటించాయి. గొప్ప ఉద్యమకారుడిని కోల్పోయామని చింతించాయి. ఇక బాలమల్లేష్ జీవితం విషయానికొస్తే బాలమల్లేష్ 15 జూన్ 1966న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని యాప్రాలలో జన్మించారు. 1984లో సికింద్రాబాద్లోని న్యూ గవర్నమెంట్ స్కూల్లో సెకండరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, 1987లో బాబు జగజ్జీవన్ రామ్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ వరకు చదివిన బాలమల్లేష్ అనంతరం 1990లో డిగ్రీ పట్టా పొంది 1992లో పడాల రామ్రెడ్డి న్యాయ కళాశాలలో BA, LLB లాంటి ఉన్నత విద్యను అభ్యసించారు. విద్యార్థి దశలోనే ప్రజా ఉద్యమాలకు ఆకర్షితుడయ్యారు. కమ్యూనిస్టు భావజాలాన్ని నరనరాన నింపుకున్నారు. అలా విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో అడుగుపెట్టి ఏఐఎస్ఎఫ్లో సాధారణ సభ్యుడిగా చేరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. అనంతరం ఏఐవైఎఫ్లో చేరి ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం 2004లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో చేరి రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పదవితో పాటు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఇలా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించారు. పదవులు ఎన్ని వచ్చినా పోరాటం మానలేదు. విద్యార్థి దశలో ఎలాగైతే ఊవెత్తున ఎగసిపడి ఉద్యమాల్లో పాల్గొన్నారో ఉన్నత పదవులు పొందాక సైతం అదే ఉత్సాహంతో ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఎన్నో రక్త శిబిరాలు, వైద్య శిబిరాలు నిర్వహించి నిరుపేదలకు రక్తదానం, వైద్యదానం చేశారు. ఎంతో మంది నిరుపేదల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించి అన్ని విధాలుగా అండగా నిలిచారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందున్నారు. కబ్జాకు గురైన పలు ప్రభుత్వ భూములను తీసుకొని పేదలకు పంచారు. ఇందులో భాగంగా చెంగిచెర్ల ప్రాంతంలో కబ్జా చేసిన భూములను విడిపించి దాదాపు 3000 మంది పేదలకు పంచారు. విద్య, వైద్యం, ఉపాధిలో అన్ని వర్గాలకు సమాన వాటా కోసం అల్లు పెరగని పోరాటం చేశారు. కరోనాలో పేద ప్రజల పక్షాన నిలబడ్డారు. లాక్డౌన్ వల్ల నష్టపోయిన నిరుపేదలను, డ్రైవర్లను, చిన్న తరగతి ఉద్యోగులను, వలస కార్మికులకు బియ్యం బస్తాలు, కూరగాయలు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కాగా బాలమల్లేష్ మృతి పట్ల కొత్తగూడెం ఎమ్మెల్యే, సిపిఐ కార్యదర్శి కోనంనేని సాంబశివరావు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. తనకు బాలమల్లేష్తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్దుం భవన్ రెడ్ గార్డుగా పనిచేసి అంచెలంచెలుగా రాష్ట్ర సహాయ కార్యదర్శిగా బాలమల్లేష్ ఎదిగారు. పార్టీలో ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా, ఆ తర్వాత పార్టీలో వివిధ పదవుల నుంచి జీవితం మొత్తాన్ని పార్టీకే అంకితం చేసిన కామ్రేడ్ బాలమల్లేష్. ఆయన మామ ఏఆర్ దేవరాజ్ పార్టీలో రాష్ట్ర నాయకుడిగా పనిచేశారు. రంగారెడ్డి జిల్లాలో పార్టీకి కొంత సంక్షోభం వచ్చిన కాలంలో జిల్లా పార్టీని నిలబెట్టడానికి తక్కువ వయసులోనే కృషి చేశారు. పార్టీలో ఏ పని అప్పజెప్పినా వీర సైనికుడిగా పనిని స్వీకరించి పూర్తి చేసేవారు. ఇటీవల సిపిఐ జాతీయ సమితి సభ్యులుగా ఎన్నికయ్యారు. హనుమకొండలో జరిగిన రాష్ట్ర నిర్మాణ సమితి సమావేశంలో సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. బీకేఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, బీసీ హక్కుల సాధన సమితికి ప్రధాన కార్యదర్శిగా బాలమల్లేష్ పనిచేస్తున్నారు. అన్ని వామపక్ష పార్టీలను, మేధావులను, సామాజిక కార్యకర్తలను సమన్వయం చేసే విషయంలో అలు పెరగకుండా అందరి తలలో నాలుకలాగా ఉండేవారు. మేడ్చల్ జిల్లా, వికారాబాద్ జిల్లాలకు పార్టీ నుంచి నిర్మాణ బాధ్యతుడిగా కూడా
ఉన్నారు. ఖమ్మం జిల్లా పార్టీ కార్యదర్శి పోటు ప్రసాద్ అంతిమ యాత్రలో ఆరోగ్యం బాగలేదు అంటూనే పాల్గొన్నారు. బాలమల్లేష్ మృతి సిపిఐ రాష్ట్ర సమితికి తీరని లోటు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి అని కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఇలా నమ్మిన సిద్ధాంతం కోసం, తనను నమ్ముకున్న ప్రజల కోసం జీవితాంతం అలుపెరగని పోరాటం చేసి పుట్టుక మనది, చావు మనది, బతుకంతా సమాజానిది అని తన జీవితం ద్వారా చాటి చెప్పి దివికెగసిన ఉద్యమ వీరుడికి లాల్ సలాం కామ్రేడ్ చెప్తూ మీ పొలిటికోస్ మీడియా ఘటిస్తోంది బాధాతప్త హృదయ శ్రద్ధాంజలి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.